నిన్న పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్ పైన మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ దయాకర్ ఉన్నారు. అని చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడ సభ పెట్టుకోవాలనుకుంటున్నాడు. మరి ఎందుకు అట్లా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నవనిర్మాణ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. ఇక్కడ పోలీసులు అనుమతించలేదు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కార్యక్రమాన్ని పోలీసు ఆలోచన చేసింది. ఇవాళ ప్రధానంగా జూన్ 2న ఎందుకు నీకు ఈ దుర్బుద్ధి, ఈ చిల్లరతనం ఆలోచన వచ్చిందంటే, ఆయన వెనక అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర ఇవాళ ప్యాకేజీ మాట్లాడుకొని ఒక రాజకీయ ఏజెంట్గా పవన్ కళ్యాణ్ తయారైంది. కాబట్టి తెలంగాణలో కూడా నేను రాజకీయం చేస్తాను, నా దగ్గర సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అని పోయి అమ్ముడు పోయి అక్కడ ప్యాకేజీ మాట్లాడుకొచ్చుకోండు. మేము అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. మరి నిన్నగాక మొన్న నీట్ ఎగ్జామ్లో 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయింది. బీజేపీ నాయకులు, ఎంపీలు వస్తూ ఉంది, కేంద్ర మంత్రులు వస్తూ ఉందని కూడా బయటకు వచ్చింది, రద్దు చేసిరు. మరి నిజంగా నువ్వు వీరుడు సూర్యుడు అయితే ఎందుకు ఒకరోజు మాట్లాడలేదు? 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అన్యక్రాంతం అయిపోయినాయి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు ఏ ఒక్కరోజు కూడా? కాబట్టి ఇలాంటి ప్యాకేజీ వాళ్ళకు, టూరిస్ట్ ఏజెంట్లకు తెలంగాణలో స్థానం ఉండదు. ఇవాళ మరొక కేఏ పాల్గా తెలంగాణలో మారొద్దు, ఒక జోకర్గా మారొద్దని పవన్ కళ్యాణ్కి సూచిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఇలాంటి ప్యాకేజీ వాళ్ళకు, ఇలాంటి ఈ రాజకీయ ఏజెంట్లకు, ఇవాళ అద్దె లీడర్లకు తెలంగాణలో స్థానం ఉండదు. కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఎలాంటి గద్దల్ని కూడా వాళ్ళని ఏడు మా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలుకుంటారు. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ భుజాల మీద పెట్టి తుపాకీ కాలుస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరు, గుర్తుపెట్టుకోండి. కేవలం 2000 మందితో నేను సభ పెట్టుకుంటా అంటే కూడా అనుమతి ఇవ్వలేదు, మీరెవరు, ఏ జాగిరా అని కూడా కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు, పోరాడి సాధించుకున్న 60 ఏళ్ళుగా 1200 మంది విద్యార్థులు బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇలా తెలంగాణ ప్రజల జాగిరే కదా, నీ జాగిరి కాదు కదా, ఇది తెలంగాణ ప్రజల జాగిరే, పవన్ కళ్యాణ్ జాగిరి కాదు. మరొకసారి గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి, చరిత్ర గురించి, రాష్ట్రం గురించి మాట్లాడితే తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా మాట్లాడతాడు, ప్రతి బిడ్డ కూడా సవాల్ చేస్తాడు. తెలంగాణ యువత ఇవాళ నిన్ను ఆంధ్ర బార్డర్ వరకు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇక్కడ చేసింది ఏం లేదు, కనీసం ఒక ఇటుక కూడా వేర్చలేదని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నాను. తెలంగాణ ఆగమైపోయిన తెలంగాణను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ మాకు పోటీయే కాదు, కాంగ్రెసే. మరొక 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి లోఫర్గాలని, లత్కోరగాలని ఎలాంటి అవకాశం ఉండదు. అవినీతి పనులను బొందబెట్టి అధికారంలోకి వచ్చినాం మేము అనేది. కాబట్టి ఇలాంటి రాజకీయ ఏజెంట్లు ఇంకా లోపాయకర ఎవరితో కుమ్మక్కైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారం వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి గద్దల్ని తెలంగాణలో వాళ్ళనియడు, ఎలాంటి లోఫర్గాలను తెలంగాణలో రానియడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ నీ సినిమాలంటే గౌరవం ఉంది, నువ్వంటే గౌరవం ఉంది. సినిమాలు హైదరాబాద్ రావచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, ఫామ్ హౌస్కు రావచ్చు, పోవచ్చు. కానీ మేము మరొక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టి కేఏ పాలుగా, ఒక జోకర్గా, ఒక లత్కోరుగా మారొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారు, ఒక గ్యారెంటీకి అమలు లేదు. 4 లక్షల కోట్లు అప్పు చేసి కూడా మీరు దేనికి ఖర్చు పెట్టారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ లాంటివానికి తెలంగాణ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మొదటగా ఇవాళ మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం, నిరుద్యోగ సంక్షేమం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ మీరు అన్యక్రాంతం చేసి, అవినీతి చేసి, భూ కబ్జాలు చేస్తే హైడ్రా లాంటి సంస్థ వచ్చి తెలంగాణలో వనరుల సంరక్షణ కోసం పనిచేస్తూ ఉంది. మీరు 10 ఏళ్ల పాటు ఇవ్వలేని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వగలిగినాం. మీరు చేయలేని రుణమాఫీ, ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేయగలిగినాం. మహిళలకు 54,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు మనం ఇవ్వగలిగినాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వగలిగినాం. రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, నిరుద్యోగ సంక్షేమం కోసం ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ రైతు సంక్షేమం కోసం ఇవాళ పనిచేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ దిశను మార్చే విధంగా ఫ్యూచర్ సిటీ లాంటిని ఇవాళ అభివృద్ధి చేసుకొని, భావితరాలకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవాళ అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. నీకు సోయి లేదు. 10 ఏళ్ల పాటు అధికారం చేతిలో పెడితే బామ్మర్ది మొత్తం కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి కేటీఆర్ అనేటువంటి తెలంగాణ అభివృద్ధి కానీ
ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదు. థ్యాంక్ యూ. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అట్లా కేటీఆర్ కూడా వాళ్ళ పాలనలో కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలోనే మేము రైతు సంక్షేమం కానీ మహిళా సంక్షేమం కానీ చేస్తున్నామని చెప్తున్నారు. అప్పుల తెలంగాణతో పాటుగా ఇట్లా ఎవరైతే అరాచక పాలన ఉందో వాళ్ళందరినీ తొలగించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే తెలంగాణలో ఒక ప్యాకేజ్ స్టార్ ఇక్కడికి వచ్చి అడుగుపెట్టే ప్రసక్తి లేదు. కేవలం మీరు అక్కడి నుంచి రావాలంటే ఇక్కడికి రావచ్చు పోవచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా తెలంగాణ సెక్రటరీ చెనగాని దయాకర్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, గాంధీ భవన్, హైదరాబాద్.